సభాధ్యక్షులు, ఈ ప్రాంత ముద్దుబిడ్డ, అదేవిధంగా మరి రాళ్ళ సీమైన ఈ వనపర్తిని తనదైన శైలిలో రతనాల సీమగా మార్చిన పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, ఈరోజు ఈ పాలమూరు బిడ్డను తన భుజస్కంధాల మీద వేసుకొని పార్లమెంటుకు ఒంటి చేత్తో పంపించడానికి రాత్రింబవళ్ళు శ్రమిస్తున్న మరి పెద్దలు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, మరి వారు, నేనైతే ఒకరోజు డిడి యాదగిరి ఛానల్లో యాదృచ్ఛికంగా చూస్తున్నాను ఇంటర్వ్యూ. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద అనర్గళంగా వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. మా శ్రీమతి ఇంతకుముందే పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పారు. నేను ఆమెను అడిగాను, ఈసారి ఏమన్నా మరి అగ్రికల్చర్ బిఎస్సీ ఏమైనా చేసి ఉండాలి. లేదు, ఆయన లాయర్ అని వారు చెప్పడం జరిగింది. అనర్గళంగా మరి సమాధానాలు ఇస్తా ఉన్నారు. నిరంజన్ రెడ్డి గారిని నేను అనుకున్నాను, నేను గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవానికి ఆద్యులైన నార్మన్ బోర్లాగ్ గారిని అయితే నేను చూడలేదు, ఎంఎస్ స్వామినాథన్ గారిని చూడలేదు. కానీ ఈరోజు నిరంజన్ రెడ్డి గారి లోపల వాళ్ళని చూస్తున్నాను మిత్రులారా. మరి కేసీఆర్ గారికి రైట్ హ్యాండ్ గా ఉంటూ వారికి అత్యంత ఇష్టమైన వ్యవసాయ రంగాన్ని చాలా జాగ్రత్తగా మరి తన చేతులతో నడిపించిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి దగ్గర మరి వారి స్వస్థాలతో నేను పార్లమెంటుకు పోయే అవకాశం నాకు కేసీఆర్ గారు ఇవ్వడం అనేది నాకు చాలా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు వనపర్తి జిల్లాలో గురుకుల డిగ్రీ కళాశాలలే కాదు, మహిళల కోసం ఒక వ్యవసాయ కళాశాల రావడమే కాదు, ఫిషరీస్ కళాశాల రావడమే కాదు, ఒక మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలు, మరెన్నో గొప్ప మరి అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతాన జరిగినాయి. మరి వ్యవసాయ రంగంలో వాళ్ళు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పుల గురించి అయితే నేను ఇంకా ప్రత్యేకంగా ఇక్కడ ఉదహరించి చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వనపర్తి పట్టణంలో ఎలాంటి మార్పులు వచ్చినా ఇంతకుముందు పెద్దలు గట్టు యాదవ్ గారు చాలా చాలా చక్కగా వివరించడం జరిగింది. సో మరి అలాంటి వ్యక్తి, అలాంటి ఒక గొప్ప కళా పిపాసి, ఒక కవి, ఈరోజు ఉద్యమకారుడు ఈరోజు ఈ సభాధ్యక్షత వహిస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది ఆ అదృష్టం వచ్చినందుకు. అదే విధంగా మరొక మాజీ పార్లమెంటు సభ్యులు, ఒక జ్ఞాని, ఒక చక్కటి ఉద్యమకారుడు, ఒక ఉత్తమ రాజకీయవేత్త రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ వేదిక మీద ఉండడం నాకు నిజంగా మరి వారితో వేదిక పంచుకునే అదృష్టం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది. అదే విధంగా మరి సోదరుడు అభిలాష్ రావు గారు చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి చాలా గొప్పగా పనికొచ్చే విషయాలు, ప్రజలకు 10 మందికి పనికొచ్చే రాజకీయాలు చేయాలని చెప్పేసి చాలా చిన్న వయసులోనే మరి ఈ ప్రాంతంలో తిరుగుతూ మరి నన్ను వెనకండి గైడ్ చేస్తూ మరి చాలా చక్కగా ముందరకు నడిపిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అదే విధంగా మరి సోదరి ఏ గాయకుడైతే తెలంగాణ ఉద్యమాన్ని తన గళంతో ముందుండి నడిపించాడు, ఏ గాయకుడైతే ప్రజల గుండెల మాటల్లో గురి చూసి ట్రిగ్గర్ నొక్కగలిగే ఒక గొప్ప కవి అయ్యాడు, ఆ కవి సాయి చంద్ గారి శ్రీమతి మరి రజనీ సాయి చంద్ గారికి, అదే విధంగా మరి నాగం తిరుపతి రెడ్డి గారికి, అదే విధంగా కరుణ గారికి, సంధ్య గారికి, కోళ్ళ వెంకటేష్ గారికి, అదే విధంగా మరి జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ గారికి, అదే విధంగా మరి వెంకటేశ్వర రెడ్డి గారికి, లక్ష్మారెడ్డి గారికి, శ్రీధర్ గారికి, కురుమూర్తి గారికి, అదే విధంగా వేదిక మీదున్న మరెందరూ నాయకులకు, వేదిక కిందున్న జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, కోఆప్షన్ మెంబర్లకు, మరెందరూ కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక జై తెలంగాణ, జై తెలంగాణ. మిత్రులారా, మరి తెలంగాణ ఉద్యమం వీరోచితంగా నడిపి తమ విలువైన ప్రాణాలను ఈ తెలంగాణ కోసం అర్పించిన
అమరవీరులందరినీ కూడా స్మరించుకుంటూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతచారు నుండి మొదలు పెడితే వేణుగోపాల్ రెడ్డి దాకా, వేణుగోపాల్ రెడ్డి నుంచి మొదలు పెడితే మరి ఇశాంత్ రెడ్డి దాకా, ఇశాంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే భోజ్యా నాయక్ దాకా, భోజ్యా నాయక్ నుంచి సాయి కుమార్ దాకా, సాయి కుమార్ నుంచి సిరిపురం యాదయ్య దాకా, సిరిపురం యాదయ్య నుండి సాయి చంద్ దాకా మరెందరో వందలాది మంది అమరవీరులందరినీ కూడా స్మరించుకుంటూ మరి తెలంగాణ ఉద్యమం 1969 నుండి స్టార్ట్ కాకముందే సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపించిన దొడ్డి కొమరయ్య గారిని ప్రత్యేకంగా మరి ఈ రోజు స్మరించుకుంటూ, ఎందుకంటే ఈ రోజు వారి జయంతి మిత్రులారా. దొడ్డి కొమరయ్య గారు జనగామ జిల్లాలో కడవెండిలో పుట్టి ఆనాడు మరి దేశముక్కుల దౌర్జన్యాలకు, దాష్టికాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే అదే కడవెండి గ్రామంలో తుపాకీ తూటాలకు బలైన మొదటి తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య యాదవ్ గారు. వారికి కూడా హృదయపూర్వక అగ్నివాళులు అర్పిస్తూ, అదే విధంగా మరి పండుగల సాయన్న, సర్దార్ సర్వాయి పాపన్న, అదే విధంగా మరెందరో షేక్ బందకి, ఇలాంటి గొప్ప విప్లవకారులకు అందరికీ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఈ దేశంలో సామాజిక న్యాయం ఉండాలి, కులాల మతాల తారతమ్యాలు ఉండకూడదు, అందరూ సమానంగా బతకాలి, అందరూ స్వేచ్ఛగా బతకాలి, అందరూ సౌభ్రాతృత్వంతో సోదరులాగా సోదరిమణులాగా కలిసిమెలిసి బతకాలని చెప్పేసి ఆనాడు నుంచి పోరాటం చేస్తూ మరి మన కోసం తమ విలువైన ప్రాణాలను, విలువైన జీవితాలను త్యాగం చేసిన మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానీ, సాహు మహారాజ్ గారు కానీ, అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, అదే విధంగా మరి ఇంకెంతో మంది పెద్ద మహానాయకులందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళందరికీ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఆవిర్భావానికి మూలకారకులైన కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతూ మరి మీ అందరి సాన్నిహిత్యంలో పనిచేసే అదృష్టం వస్తున్నందుకు మరింత గర్వపడుతూ మిత్రులారా చాలా మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మిత్రులారా, వనపర్తి పట్టణానికి వచ్చిన ప్రతిసారి కూడా నాకు 1977, 76, 75 సంవత్సరాలు గుర్తుకొస్తాయి. మా అమ్మ నాయన అలంపూర్లో పుట్టినప్పటికీ అచ్చంపేటలో టీచర్ ఉద్యోగం చేసేవాళ్ళు. వెంకటేశ్వర్ల బావి, తుర్కపల్లి, నడింపల్లి, ఉప్పునుదల, పూర్చెట్టిపల్లి అలాంటి ప్రాంతాల్లో, అమరాబాద్ లాంటి అప్పర్ ప్లాటూ ప్రాంతాల్లో టీచర్ ఉద్యోగం చేసేవాళ్ళు. కానీ అక్కడి నుండి అలంపూర్కు పోవాలంటే మరి అచ్చంపేట మీదుగా పాలెంకి వచ్చి బిజినపల్లి దగ్గర నుంచి బస్సు చేంజ్ చేసి అక్కడి నుంచి వనపర్తికి వచ్చి, వనపర్తి నుండి రైలు ద్వారా కర్నూలుకు పోయి, కర్నూలు నుంచి మళ్ళా బస్సు ద్వారా అలంపూర్కు వచ్చేవాళ్ళం. మా మామలు ఇక్కడే పాలెంలో చదువుకున్నారు. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా 25 సంవత్సరాలు మరి ఇదే అచ్చంపేట ప్రాంతంలో ఉద్యోగం చేసేవారు. మరి ఆ వనపర్తి గడ్డ మీద, ఈ గుట్ట మీద ఈ రోజు భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా నన్ను మరి పార్లమెంటుకు పంపించే ఈ చారిత్రాత్మకమైన సమావేశంలో మరి పాల్గొంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మిత్రులారా, ఇంతకుముందు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, అదే విధంగా మరెందరో మిత్రులు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి దారుణాలు చేస్తున్నది, ఎలాంటి దుర్మార్గాలు చేస్తున్నది, ఈ 100 రోజుల అబద్ధాల ప్రభుత్వానికి, 10 సంవత్సరాల నిజాల ప్రభుత్వానికి పోల్చుతూ మరి చాలా చక్కగా వారందరూ కూడా మాట్లాడడం జరిగింది. వాటి గురించి నేను మళ్ళీ చెప్పను కానీ, ఎందుకంటే మీ అందరికి అవన్నీ తెలుసు. మీ అందరి గుండెల్లో ఒక బాధ ఉన్నది, ఒక గోస ఉన్నది, కన్నీళ్ళు ఉన్నాయి. అయ్యో, ఇంత మంచి ప్రభుత్వాన్ని, ఇంత గొప్ప నిజాన్ని ఒక 2 నిమిషాల్లో వాళ్ళు చెప్పిన మాయను చూసి ఆ మాయకులోనే పోగొట్టుకున్నామన్న ఒక బాధ మీ అందరి లోపల కూడా ఉన్నది. దాని గురించి నేను మరి ఎక్కువగా మాట్లాడను, ఎందుకంటే మీ అందరికి తెలిసి మీరు రియలైజ్ అయ్యారు కాబట్టి. ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా కొల్లాపూర్లో మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు గారు, అదే విధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, పోలీసు వ్యవస్థ ద్వారా, అదే విధంగా తహసీల్దార్ వ్యవస్థ ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా మరి బీఆర్ఎస్ కార్యకర్తల మీద విపరీతంగా కేసులు పెడతామని భయపెట్టిస్తున్న బిల్లులు
రిలీజ్ చేయమని భయపెట్టిస్తున్నా మీరు మాత్రం వాళ్ళ చెవులు చిల్లులు పడేలా జై తెలంగాణ నినాదం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిండ్రు. అదే ఈ భారీ సంఖ్యనే చెప్తున్నది. మీరెవ్వరు కూడా వాళ్లకు భయపడరు. వాళ్ళ కుట్రలు, వాళ్ళ ఎత్తులు, జిత్తులు పారవు అని చెప్పేసి చాలా క్లియర్ గా ఈ రోజు వనపర్తిలో జరుగుతున్న ఈ సమావేశం చెప్తా ఉన్నది. మిత్రులారా, నేను ఒక్కటే మీ అందరికీ చెప్పాలనుకున్నా. నేను ఒక ప్రోటోకాల్ కోసం రాజకీయాల్లోకి రాలేదు కూడా. నిజానికి నేను ఇంతకుముందే నిరంజన్ రెడ్డి సార్తోనే చెప్తా ఉన్నా. ఇలా ఎంపీ జీతం కేవలం ₹1,00,000 మాత్రమే. ఎంపీకి వచ్చే జీతం ₹1,00,000 మాత్రమే. ఎంపీకి ఒక చిన్న 3 బెడ్రూమ్ల క్వార్టర్ ఉంటుంది ఢిల్లీలో. అంతకన్నా ఎక్కువ సీనియర్ ఎంపీలకు అయితేనే బంగాళాలు ఇస్తారు. నేను రిటైర్ అయినప్పుడు నా జీతం ₹2,63,000. ₹2,63,000. తెలంగాణ ప్రభుత్వం IAS IPS ఆఫీసర్లకు బంగాళాలు ఇస్తుంది. మిత్రులారా, చాలా మందికి కూడా బంగాళాలు ఉంటాయి. నాకు ఇచ్చారు. ఇట్లనే చేసి ప్రవీణ్ కుమార్ ను బరాబర్ పార్లమెంట్ కు పంపిస్తానని పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తన భుజస్కంధాల మీద వేసుకొని కేసీఆర్ గారికి మాట ఇచ్చి ఇవాళ నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు. మిత్రులారా, వారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. మిత్రులారా, చివరిగా ఒక్క మాట. మనకు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు భారత రాష్ట్ర సమితికి అధికారం ఊరికే పోలే. మీరు అనుకున్నట్టుగా ఆ అబద్ధాలు ఏదో యాదృచ్ఛికంగా వచ్చిన అబద్ధాలు కావు. దయచేసి ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ అబద్ధాలు యాదృచ్ఛికంగా వచ్చిన అబద్ధాలు కావు. దీని వెనక కొన్ని కంపెనీలు సీరియస్ గా పనిచేస్తాయి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అబద్ధాలను ఏ విధంగా అతికేటట్టుగా చెప్పాలి, నిరంజన్ రెడ్డి గారు చేసిన ఈ అభివృద్ధిని ఏ విధంగా అభివృద్ధి కాదు అని చెప్పాలి, లేని అబద్ధాన్ని నిజంగా ఏ విధంగా నమ్మించాలనే దాని మీద గొప్ప పరిశోధనలు చేసి రాత్రింబవళ్ళు వందలాది మందిని ఊర్లలో పెట్టి ఏ కులానికి ఆ కులానికి అతికేటట్టుగా, ఏ వయసున్న వ్యక్తిగా ఆ వయసు వినే వ్యక్తిగా ఎంతో గొప్ప టెక్నాలజీని ఇచ్చేసి, డబ్బులను ఇచ్చేసి, లిక్కర్ను ఇచ్చేసి అబద్ధాన్ని నిజంగా నమ్మబలికి మనని ఆ రోజుకు మాయలో పెట్టి ఓడగొట్టిండు తప్ప 10 సంవత్సరాల తెలంగాణ పాలన అదే నిజం చివరి దాకా అదే నిజం అవుతుంది. మిత్రులారా, ఆ నిజాన్ని ఇప్పుడు మనం అద్భుతంగా అభిలాష్ గారు చెప్పినట్టుగా ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి. మనం ఎంత గొప్పగా చదివినా ఎగ్జామ్కు 1 రోజు ముందు మాత్రం రివైజ్ చేసుకోకపోతే, మనం పునశ్చరణ చేసుకోకపోతే ఎగ్జామ్లో 0 మార్కులు వస్తాయి. అందుకొరకు దయచేసి ఓటర్ లిస్ట్ మీరందరూ కూడా చేతిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా, ప్రతి బూత్ లో కూడా కనీసం 100 మందికో 200 మందికో మీకు తోచినంత మేరకు మీరే అభ్యర్థి, ఇదే కారు గుర్తు, ఈయననే మన అభ్యర్థి, ఈయన గుణగణాలు ఈ విధంగా ఉన్నాయని మీరే అభ్యర్థి అనుకొని మీరు పోయి చెప్తే తప్పకుండా ఈసారి కారు గుర్తు అభ్యర్థి మరి ప్రవీణ్ కుమార్ మాత్రమే కాదు, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు ప్రతి చోట కూడా గెలిచే అవకాశం ఉంది. మిత్రులారా, దానికి ఆద్యం ఇక్కడే స్టార్ట్ కావాలి. దానికి పునాది మరి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో స్టార్ట్ కావాలని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, మిత్రులారా, మీరు ఎక్కడికి పిలిస్తే నేను అక్కడికి వస్తాను. నాకు ఏమి చికెన్, మటన్, బగారన్నం ఏం అవసరం లేదు. చాయ్ ఇస్తే సరిపోతాయి. చాయ్ బిస్కెట్ పెడితే నేను అక్కడికి వచ్చి కూర్చుంటాం. మిత్రులారా, నాకు పెద్ద పెద్ద షామినాలు కూడా అవసరం లేదు. రేకుల షెట్ల దగ్గర రాగలను, బందెల దొడ్డి దగ్గరికి రాగలను, గుట్టల దగ్గరికి రాగలను, చెరువు గట్టు కిందకి రాగలను, ఒక బర్రి చెట్టు కింద కూర్చోగలను, రెచ్చబండ దగ్గర కూర్చోగలను. మీరు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చొని నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న. మిత్రులారా, మీరు ఎక్కడ పిలిస్తే అక్కడ వస్తా. ఎప్పుడైనా వస్తా. దయచేసి మీరు నన్ను పిలవండి. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా దయచేసి నాతో మరి షేర్ చేసుకుంటే నేను ప్రచారానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి మరి నిరంజన్ రెడ్డి గారి మార్గదర్శనంలో, చంద్రశేఖర్ రెడ్డి గారి మార్గదర్శనంలో, ఇక్కడ ఉండే సీనియర్ నాయకుల మార్గదర్శనంలో తప్పకుండా పనిచేస్తాను చెప్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ, జై భీమ్, జై ఫులే, జై సేవలాల్.